ఈవేళ విశేషించి ఉత్తర ద్వార దర్శనం మనందరికీ బాగా గుర్తు. అది ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది పరమమోక్షధామమైనటువంటి శ్రీరంగ క్షేత్రంలో ప్రధానంగా పుట్టబడింది. శ్రీరంగనాథుడు భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగ క్షేత్రం, అలాగనే భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రం, ఇలాంటి ప్రధాన దేవాలయాలు మనం చూసుకుంటే ప్రధానంగా శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడు పవిత్రమైనటువంటి తన దర్శనాన్ని ఈ వేళటి రోజున ఉత్తర ద్వారంగా ఇస్తారు అని చెప్పారు. అది ఉత్తర ద్వార దర్శనం మనకి ఈవేళ కనిపిస్తోంది. అక్కడి నుంచి ఇతర దేవాలయాలకు కూడా అది అందింపబడింది. ఎక్కడెక్కడ విష్ణాలయాలు ఉన్నాయో అక్కడక్కడల్లా ఈ ఉత్తర ద్వార దర్శనం, ఆలయ నిర్మాణాలు, అట్లాగనే 4 దిక్కులలో 4 గోపురాలు, 4 ద్వారాలు, ఇవన్నీ కూడా ప్రాకారాలతో కూడినటువంటి ఆలయాలు ప్రధానంగా చాలా పెద్దవి ఉన్నవి. అన్నిటికంటే గొప్పది అసలు ఈ పుట్టినటువంటి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది శ్రీరంగ క్షేత్రంలో రంగనాయక స్వామి రంగనాథుడు ఆ అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఉత్తర ద్వారం నుంచి ఇస్తారు అని చెప్పారు. ఓం గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబకృతార్థసార్థవాహం. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈనాడు మనందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినమైనటువంటి వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. వైకుంఠ ఏకాదశి సర్వులకి కూడా, అంటే అన్ని మతముల వారికి, అన్ని వర్ణముల వారికి, అన్ని దశలలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా, అబాల గోపాలం అందరికీ కూడా ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటి మహాపర్వదినం పుణ్యప్రదంగా చెప్తూ ఉన్నారు మహర్షులు. మన భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయం, ప్రాచీనమైనటువంటి సంప్రదాయం, వేదములు, పురాణములు, ఇతిహాసములు, అలాగనే ఆచారములు, పర్వదినములు, యాత్రాస్థలములు, విశేషమైనటువంటి ఎన్నో పుణ్య క్షేత్రములు, పుణ్య నదులు, ఇవన్నీ మనము చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మానవుల యొక్క అనుగ్రహాన్ని ఇవ్వడానికి, మానవులకి భగవద్ అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఉన్నటువంటివి అని పెద్దలు మనకు చెప్పారు. ఆచారం మనం చూస్తే ముందుగా ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని, ఆచార ప్రథమో ధర్మ ప్రభవో ధర్మ. ఆచారం అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. ఆచారము, అంటే ఆసమంతాత్, ఎప్పటి నుంచో ఉన్నటువంటిది, అది విధిగా చెప్పబడినటువంటిది. విధ్యుక్త ధర్మం, విధి. మానవులకి పుట్టినటువంటి ప్రతి వారు కూడా మోక్షాన్ని పొందడం అనేటువంటిది అత్యావశ్యకమైనటువంటి పురుషార్థం. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థములు చెప్పారు. ఈ ధర్మార్థ కామ మోక్షాలు 4 కూడా చతుర్విధ పురుషార్థములు. ఇవి ఫలాన్ని ఇచ్చేటువంటివి. మనందరికీ ఏదో విధమైనటువంటి కోరిక ఉంటుంది లోకంలో, మానవుడికి ప్రతివానికి కూడా. ఆ కోరికలను సిద్ధించుకోవడానికి పర్వదినాలు ఉపయోగపడతాయి. అలాగనే మాకేమీ కోరిక లేదండి, నిష్కామంగా ఉంటాము అంటే, ఎంత నిష్కామంగా ఉన్నప్పటికీ మోక్షం అనేటువంటిది అందరూ కామన చేయాలి. మోక్షము యతీశ్వరులు కూడా మోక్షాన్ని కోరుతూ ఉంటారు. కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి 8 విధాలుగా మనకి చెప్పినప్పుడు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇత్యాదులుగా చెప్పినప్పుడు మోక్షలక్ష్మి,
ఆ మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటిది ఆ మహాతల్లి. కాబట్టి అటువంటి మోక్షాన్ని పొందాలి అనుకున్నప్పుడు ధర్మాచరణ మనం చేయాలి. ధర్మము అనేటువంటిది సర్వులకి కూడా ఒకే విధంగా ఉండదు. వారి వారి స్థితులను బట్టి, వారి వారి యొక్క దైహికమైనటువంటి వ్యవస్థలను బట్టి ధర్మాచరణ చెప్పారు. ఓపికగా ఉన్నప్పుడు మనము కొన్ని ధర్మాలు ప్రత్యేకంగా ఆచరిస్తాం. అదే ఓపిక లేనప్పుడు కొన్ని ధర్మాలు ఆచరిస్తాం. అంటే ఉదాహరణకి బాలురు ఉన్నారు, వృద్ధులు ఉంటారు. అంటే వయస్సులో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని నియమాలు, ఉపవాసము ఇత్యాదులన్నీ కూడా మనం చూస్తే నడచి వెళ్ళడము, క్షేత్రాలకి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆహార నిద్ర లేకుండా తదేకమైనటువంటి దీక్షతో భగవద్ధ్యానం చేయడము, ఇలాంటివన్నీ మనం చూస్తే అవి వయస్సులో ఉండేటువంటి వాళ్ళకు ఉండేటువంటి స్థితి వేరు, వృద్ధులకి బాలురికి ఉండేటువంటి స్థితి వేరు. కాబట్టి వారి వారి దైహికమైనటువంటి స్థితిని బట్టి ఆయా ధర్మాలు ఉంటూ ఉంటాయి. పరమధర్మం ఏది అంటే మోక్షం. కాబట్టి ప్రతి మానవుడు కూడా మోక్షాన్ని పొందాలి అని తాపత్రయం పడుతూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి కాలములు, అలాగనే మనకుండేటువంటి కామ్యములు అంటే వివిధమైనటువంటి కోరికలు. దైనందినమైనటువంటి జీవితకాలంలో ఏదో విధమైనటువంటి కోరిక ఉంటుంది ప్రతివానికి కూడా. ఆ కోరికలు సిద్ధించాలి అంటే కొంత ధర్మాచరణ చేయాలి. ఓ దానం చెప్పండి, ఓ ధర్మం చెప్పండి, ఒక ధ్యానం చెప్పండి, ఒక పూజనం చేయండి, లేదు ఒక విశేషమైనటువంటి ఏదైనా ఒక ప్రక్రియ చేయండి అన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి కామ్యములోకి వస్తాయి. వివిధమైనటువంటి కామ్యములు. యం కామయతే కామం తం తం వేదేన సాధయేత్ అంటారు. ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా వేదం ద్వారా సిద్ధింపజేసుకోవచ్చు అని ఒక మాట చెప్పారు. ఇక్కడ వేదము అంటే అందరికీ వేదాన్ని అధ్యయనం చేసేటువంటి అవకాశము, అధికారము ఉండదు. కాబట్టి అలాంటి వాళ్లకు కూడా మోక్షాన్ని పొందాలి అనేటువంటి భావన ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి ఎట్లా అన్నప్పుడు భక్తి ప్రధానంగా చెప్పారు. భక్తి, ఆ భక్తి కూడా 9 విధాలుగా ఉంటుంది. 9 విధ భక్తులు అని భాగవతంలో ప్రహ్లాదుడి ద్వారా కూడా చెప్పించారు. కాబట్టి భక్తి అనేటువంటిది ముక్తిని ఇచ్చేటువంటిది. భక్తి అనేటువంటిది మోక్షాన్ని ఇస్తుంది. అలాగనే భక్తి వల్ల భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. అలాగనే భక్తితో మనం చేసేటువంటి ఏ పుణ్యము అయినప్పటికీ కూడా అది దానము కావచ్చు, ధర్మం కావచ్చు, పూజ కావచ్చు, అభిషేకం కావచ్చు, ధ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా మనకు ఉండేటువంటి కోరికలను తీరుస్తూ అంత్యమైనటువంటిది మోక్షం దాన్ని కూడా ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎన్నో పర్వదినాలు ఉన్నవి. ఈ పర్వదినాలన్నీ కూడా మన కోసం ఆ కాలంలో ఒక పుణ్యప్రదమైనటువంటి కాలంగా నిర్ణయించి, ఆ కాలం మళ్ళీ ఏ ఏ దేవతలకి విశిష్టమైనదో, ఏ ఏ దేవతల యొక్క అనుగ్రహం ఆయా కాలాల్లో కలుగుతుందో అవన్నీ నిర్ణయం చేసి మన పూర్వులైనటువంటి పెద్దలు మనకి ఒక మంచి మార్గాన్ని, ధర్మ మార్గాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా చైత్రమాసం నుంచి ప్రారంభిస్తే అలాగనే ఫాల్గుణ మాసం పర్యంతము కూడా ఉండేటువంటి ప్రతి మాసంలోనూ కూడా వాటి యొక్క విశేషమైనటువంటి కాలాలు, ఆయా దేవతలకి అనుగ్రహాన్ని ఇవ్వడానికి తగినటువంటి మార్గాలు, అవి పొందేటువంటి విధానాలు మనకు చెప్పారు పెద్దలు. ఉదాహరణకి ఇదిగో ఈవేళ వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠవాసుడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పరమ పుణ్యప్రదమైనటువంటి కాలంగా ఇవాళ చెప్పారు. అంటే ఈ ధనుర్మాసంలో ఆ పరమాత్మని విశేషంగా సేవించుకుంటారు అని మొన్న మనం ధనుర్మాస విశిష్టలో చెప్పుకున్నాం. ఈ ధనుర్మాసం అంతా కూడా పరమాత్మ అంటే మహావిష్ణువు లేక పరమేశ్వరుడు, ఎవరైనా ఇష్టదేవత కావచ్చు. ఆయా దేవతలు ప్రధానంగా మహావిష్ణువుకే చెప్పారు. ఉదయకాలంలో ధనుస్సు కాలంలో ఆ పరమాత్మని సేవించడము, ఆలయాల్లో ఆయా విశేషమైనటువంటి అర్చన విధానాలు చేయటము, వాటికి ఆ నివేదనలు బాలభోగమని లేక ప్రాతకాలంలో ఇచ్చేటువంటి భోగమని ఆ నివేదనలు అవి చేయటము, తర్వాత తులసి పూజ, అలాగనే అనేక విధాలుగా మారేడు పత్రి పూజ, ఇట్లా ఇవన్నీ చేస్తారు.
ప్రధానంగా పరమాత్మకి ధనుర్మాసంలో మహావిష్ణువుకి విష్ణాలయాలు మనకి ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ కూడా విష్ణాలయం లేని గ్రామం ఉండదు, శివాలయం లేని గ్రామం ఉండదు, రామాలయం లేని గ్రామం ఉండదు. కాబట్టి విష్ణాలయంలో ఇవన్నీ కూడా ఈ అర్చనాదులు చేస్తారు ధనుర్మాసంలో. అలా చేసేటువంటి దానికి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనము అని ఉంటుంది. తెల్లవారుజామున ఆ స్వామిని మేలుకొలిపి ఆ మూలికలు పోయిన తర్వాత బ్రాహ్మణోత్తములు అర్చక స్వాములు ఆ స్వామికి విశేషమైనటువంటి అర్చనాదులు చేసి అభిషేక ప్రక్రియతోటి మహావిష్ణువు ప్రీతికారకమైనటువంటి సూక్తములు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా పఠనం చేసి విష్ణు సహస్రం చెప్పి మూలమంత్ర అనుష్ఠానములు చేసి పరమ పవిత్రమైనటువంటి ఎన్నో నివేదనలన్నీ కూడా చేసి వాటి ద్వారా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని వారు పొంది లోకానికి అందిస్తారు. ఈవేళ విశేషించి ఉత్తర ద్వార దర్శనం మనందరికీ బాగా గుర్తు. అది ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది పరమమోక్షధామమైనటువంటి శ్రీరంగ క్షేత్రంలో ప్రధానంగా పుట్టబడింది. ఈ శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడున్నాడే, సప్తప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే ఫణిపతి శయనే శేషపర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం విచలితచరణం రంగనాథం భజేహం అని. శ్రీరంగనాథుడు భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగ క్షేత్రం, అలాగనే భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రం, ఇలాంటి ప్రధాన దేవాలయాలు మనం చూసుకుంటే ప్రధానంగా శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడు పవిత్రమైనటువంటి తన దర్శనాన్ని ఈ వేళటి రోజున ఉత్తర ద్వారంగా ఇస్తారు అని చెప్పారు. అది ఉత్తర ద్వార దర్శనం మనకి ఈవేళ కనిపిస్తోంది అక్కడ. అక్కడి నుంచి ఇతర దేవాలయాలకు కూడా అది అందింపబడింది. ఎక్కడెక్కడ విష్ణాలయాలు ఉన్నాయో అక్కడక్కడల్లా ఈ ఉత్తర ద్వార దర్శనం, ఆలయ నిర్మాణాలు, అట్లాగనే 4 దిక్కులలో 4 గోపురాలు, 4 ద్వారాలు, ఇవన్నీ కూడా ప్రాకారాలతో కూడినటువంటి ఆలయాలు ప్రధానంగా చాలా పెద్దవి ఉన్నవి. అన్నిటికంటే గొప్పది అసలు ఈ పుట్టినటువంటి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది శ్రీరంగ క్షేత్రంలో రంగనాయక స్వామి రంగనాథుడు ఆ అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఉత్తర ద్వారం నుంచి ఇస్తారు అని చెప్పారు. అంటే ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని ఇచ్చేటువంటి కాలం వైకుంఠ ఏకాదశి, ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అన్నమాట. వైకుంఠము అంటే పరమ మోక్షం, పరమపదము అంటారు. కాబట్టి మనం అందరం కూడా జీవులన్నీ కూడా పరమపదాన్ని పొందడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. జీవుడు దేవుడు, జీవుడు భూలోకంలో ఉంటాడు, దేవుడు ఉత్తమ లోకంలో ఉంటాడు. అది వైకుంఠము అని చెప్పారు. ఈ వైకుంఠం అనేటువంటిది మనకి చూడండి విష్ణు సహస్రంలో వైకుంఠ అని కూడా ఉంటుంది. ఆయనకి లోకమే ఆయన పేరు. ఎందుకని ఆ లోకంలో ఆయన ఉంటారు కాబట్టి ఆ లోకానికే ఆయన పేరు, ఆయనకే వైకుంఠధాముడు అని పేరు. మోక్షం అన్నమాట, మోక్షధామం అంటే వైకుంఠం వెళ్ళినటువంటి వారు ఇక మళ్ళీ తిరిగి రారు. పదాన్ని పొందినటువంటి వారు మళ్ళీ ఈ జీవలోకంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే వాళ్ళు మోక్షాన్ని పరమాత్మలో లీనమైపోయారు అని చెప్తారు. ఎంతోమంది భక్తులు, మహాత్ములైనటువంటి భక్తులు ఆ పరమపదాన్ని పొందినట్లుగా మనకి ఈ పురాణ ఇతిహాస ఐతిహ్యాలన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ కాలంలో కూడా ఎంతోమంది మహాత్ములు భక్తులు కూడా ఆ పరమాత్మని సేవిస్తూ ఉంటారు. ప్రధానంగా ఆలయాల్లో ఉండేటువంటి అర్చక స్వాములు తదేక దీక్షతోటి ఆ పరమాత్మని ఈ నెల రోజులు కూడా బాగా పూజించి ఆ స్వామికి కావలసినటువంటి పూజా కైంకర్యాలన్నీ కూడా చేసి ఈ వైకుంఠ ఏకాదశి రోజున అందరికీ కూడా దర్శనమిచ్చే విధంగా ఉత్తర ద్వార దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ ఉత్తర ద్వార దర్శనం కనుక చేస్తే ఆలయంలో మనము వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మని సేవించినట్టే అని చెప్పారు. 7 ప్రాకారాలతో ఉండేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం అది. రంగనాథుడు ఉండేటువంటి క్షేత్రం శ్రీరంగ క్షేత్రం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే, ఒక అద్భుతమైనటువంటి విమాన గోపురాలు. కావేరీ మధ్యదేశే, కావేరీ నదీ తీరంలో ఉంది అది. సహజంగా మీరు చూడండి, ఎక్కడెక్కడ ఆలయాలున్నా, ఎక్కడెక్కడ విశేషమైనటువంటి దేవతా క్షేత్రములున్నా
అవి పర్వతాలలో ఉంటవి, పర్వత మధ్యంలో, లేక నదీ తీరాల్లో ఉంటవి, లేక అరణ్యాల్లో ఉంటూ ఉంటాయి మనకు చూస్తే. ఇప్పటికి కూడా మనం చూడవచ్చు. కాబట్టి కావేరీ మధ్య దేశే ఫణిపతి శయనే, ఆ శ్రీరంగనాథుడు ఎలా ఉంటాడు, ఫణిపతి అంటే ఆ శేషసాయి మీద ఎలాగా పడుకుని ఉంటాడు అన్నమాట. నిద్రాముద్రాభిరామం అని కూడా నిద్రాముద్రతో ఉంటాడు. కటి నికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం, చెయ్యిలాగా తల కింద పెట్టుకుని మనం చూడండి, అప్పుడప్పుడు మనం పడుకున్నప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాం కళ్ళు మూసుకుని, ఆ ఆలోచన ముద్రలో ఉంటాట. విశ్వరచన దురంధరుడైనటువంటి పరమాత్మ ఈ విశ్వాన్ని గూర్చి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకనే విశ్వస్మై నమః అని విష్ణునామంలో విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అన్నారు. విశ్వస్మై నమః అంటే విశ్వాత్మకుడైనటువంటి పరమాత్మకి నమస్కారము అని ప్రారంభించారు. అందుకనే లక్ష్మీనామంలో కూడా ప్రకృత్యై నమః, ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం అన్నారు. ప్రకృత్యై నమః అన్నారు. ఆయనేమో విశ్వరూపుడుగా చెప్పారు, ఈమెనేమో ప్రకృతి స్వరూపుడిగా చెప్పారు. అంటే ప్రకృతి పురుషుల యొక్క స్వరూపమే ఈ విశ్వమంతా అని చెప్పారు. అందుకనే సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి అన్నారు వ్యాస మహర్షి. ఈ సమస్తమైనటువంటి ప్రకృతి ఒక రూపం అయితే ఆ ప్రకృతిని నడిపించేటువంటిది ఒక రూపం అన్నారు. ప్రకృతి పురుషులు అంటే ఆ లక్ష్మీనారాయణులు ఎవరైతే ఉన్నారో, లేక పార్వతీ పరమేశ్వరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళిద్దరూ కూడా ఈ శక్తివంతులై ఈ లోకాన్ని నడిపిస్తున్నారు అని చెప్పారు. కాబట్టి నిద్రాముద్రాభిరామం కటి నికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం విచలిత చరణం. ఆ పద్మ అంటే లక్ష్మీదేవి ఆ కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మహాతల్లి. ఏమండి, విచలిత చరణం, ఆ కాళ్ళలా కదుపుతూ ఉంటాట. నిద్రాముద్రలో ఉండేటువంటి ఆ పరమాత్మ కాలు మెల్లిగా అలా కదుపుతూ ఆ రూపం ఏదైతే ఉన్నదో, అత్యంత రమ్యమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని వర్ణించారు ఈ శ్లోకంలో. ఇది రంగనాథుని యొక్క వర్ణనం. అంటే రంగనాథుడు ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నా, లేక శ్రీరంగ క్షేత్రం తీసుకున్నా, ఏమండి ఇంకా ఇతరత్రా ఉండేటువంటి వైష్ణవ దేవాలయాలు, అంటే ఉదాహరణకి తిరుమల క్షేత్రం ఉంది, అక్కడ కూడా స్వామిని ఉత్తర ద్వార దర్శనం ఇస్తారన్నాడు. ఇలాగే ప్రతి చోట కూడా వైష్ణవాలయాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ మహావిష్ణువుని మోక్షధామునిగా భావించి భక్తులకి అనుగ్రహాన్ని ఇవ్వడం కోసమని ఆ స్వామి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు. నేడు వైకుంఠ ఏకాదశి, ఈరోజు ఉపవస దీక్ష చేస్తారు అందరూ కూడా. ఉపవసం అంటే ఆ స్వామి సన్నిధానంలో ఉండడం. సమీపే వాస ఉపవాస అంటే పరమాత్మ సన్నిధానంలో ఉండి ఆయన్ని సేవించి అర్చనాదుల చేత ఆయన అనుగ్రహాన్ని పొందడానికి చేసేటువంటి కాలమే ఉపవస కాలము అని చెప్పారు. అంటే ఆహార విహార నియమం చెప్పారు. దాంట్లో ఇవాళ ఉపవాసం ఉంటే ఏం తీసుకోరండి ఆహారం అంటే, ఆహారాదులు మామూలుగా తీసుకుంటే నిద్ర వస్తుంది కాబట్టి, బద్ధకం వస్తుంది కనుక ఇవేమీ లేకుండా బుద్ధి చక్కగా నిలకడగా ఉండి మనస్సులో పరమాత్మని ధ్యానం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి స్థితిగా ఆ దేహాన్ని ఉంచుకోవడం కోసమని ఉపవాస దీక్ష చెప్పారు. ఆ ప్రకారంగా ఆ పరమాత్మని సేవించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి కాలంగా ఈ వైకుంఠ ఏకాదశిని చెప్పారు. కాబట్టి భారతదేశమే కాదు ఇతర దేశాల్లో కూడా అనేక మంది భక్తులు ఈ రోజున స్వామిని సేవిస్తూ ఉంటారు. భారతదేశం సమస్తమైనటువంటి ఆ పుణ్యప్రదమైనటువంటి కాలం కాబట్టి ఆ భారతదేశంలో ఉండేటువంటి ఆలయాలు, ప్రధాన దేవాలయాలు, విశేషించి మళ్ళీ ఈ శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి స్వామి, ఎక్కడెక్కడ ఉండేటువంటి వైష్ణవ దేవాలయాలన్నీ కూడా ఇవాళ చాలా గొప్ప అనుగ్రహాన్ని ఇవ్వడానికి సంసిద్ధమై ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా మహావిష్ణువు యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ వైకుంఠ ఏకాదశి రోజున, అసలు సహజంగానే ఏకాదశి అంటేనే మహాపర్వదినంగా చెప్పారు. ప్రతి ఏకాదశి కూడా విష్ణువుకు ప్రీతికారకంగా చెప్పారు. ప్రతి ఏకాదశి కూడా ఉపవాసం ఉండేటువంటిదిగా చెప్తారు గురువులు మనకి. ఇప్పటికీ సంప్రదాయంలో ఎంతోమంది మహానుభావులు ఏకాదశి ఉపవాసం ఉంటూ ఉంటారు. కాబట్టి వైకుంఠ ఏకాదశి అంటే ఇంకా గొప్పది. అలాగనే భీష్మ ఏకాదశి అన్నారు, ఇంకా ఏవో రకరకాల ఏకాదశులుగా మనకు చెప్పారు. దాంట్లో ప్రధానంగా ఈ మహావిష్ణువుకి ప్రీతి అయినటువంటి వైకుంఠ ఏకాదశి రోజున కాబట్టి అందరూ కూడా ఆ పరమాత్మని సేవించి అనుగ్రహాన్ని పొందవలసినదిగా, ఉత్తర ద్వార దర్శన రూపంగా స్వామిని అనుగ్రహాన్ని మోక్షధాముడుగా భావించి ఆ స్వామిని అందరూ కూడా అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. శుభం భూయాత్. వైకుంఠ ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు, శుభాశిసులు తెలుపుడు చేస్తూ ఉన్నాము. యజ్ఞో వై విష్ణు అని యజ్ఞస్వరూపుడుగా చెప్పబడేటువంటి ఆ పరమాత్మ అందరినీ కూడా అనుగ్రహించుగాక. శుభం శుభం శుభం.